ఒక్క నిమిషం ఆగు. నువ్వింకా ఎంతకాలం ఇతరుల అభిప్రాయాలకు లొంగిపోతూ వాడేదో అన్నాడని, వీడు నవ్వాడని నీ కళ్ళను చంపుకుంటూ బతుకుతావు? ఈ ఒక్క కథ విను. నీలో దాగున్న అసలైన సింహం ఇప్పుడే నిద్రలేస్తుంది. ఒక అడవిలో ఒక సింహం పిల్ల పొరపాటున తన తల్లిని కోల్పోయి ఒక గొర్రెల మందలో కలిసిపోయింది. ఆ గొర్రెలతో పాటే పెరుగుతూ అది కూడా గొర్రెలాగే గడ్డి తినడం, గొర్రెలాగే భయపడటం, చిన్న శబ్దం వస్తే చాలు పారిపోవడం అలవాటు చేసుకుంది. తన సింహం అనే విషయమే అది పూర్తిగా మర్చిపోయింది. ఒకరోజు ఆ గొర్రెల మందపై ఒక ముసలి సింహం దాడి చేసింది. ఆ సింహాన్ని చూసి గొర్రెలన్నీ ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తాయి. వాటితో పాటు ఈ యువ సింహం కూడా భయంతో వణికిపోతూ పరిగెత్తడం చూసి ఆ ముసలి సింహం ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ ముసలి సింహం పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ యువ సింహాన్ని పట్టుకుని పక్కనే ఉన్న ఒక ప్రశాంతమైన చెరువు దగ్గరకు లాక్కెళ్ళింది. నీటిలో దాని ప్రతిబింబాన్ని చూపించి ఇలా అంది, ఒక్కసారి నీ ముఖం చూసుకో. నువ్వు భయపడి పారిపోవడానికి గొర్రెవి కావు, నువ్వీ అడవిని పరిపాలించే సింహానివి అని గంభీరంగా చెప్పింది. ఆ క్షణంలో ఆ యువసింహానికి తన అసలు రూపం ఏంటో అర్థమైంది. అది గొర్రెలా అరవకుండా అడవి దద్దరిల్లేలా ఒక్కసారిగా గంభీరంగా గర్జించింది. మిత్రమా, నీ పరిస్థితి కూడా సరిగ్గా ఇంతే. నువ్వు కూడా సింహం లాంటి వాడివే. కానీ ఈ సమాజం అనే గొర్రెల మందలో బతుకుతూ మనకంత సీన్ లేదు, మనం యావరేజ్గా బతికేయాలి, ఉదయం 4 గంటలకే లేవడం మన వల్ల కాదు అని నిన్ను నువ్వు ఒక గొర్రెలా మార్చేసుకున్నావు. ఎవడో చేతకానివాడు అన్న మాటలను నమ్మి నీలోని టాలెంట్ని ఎందుకు తొక్కుకుంటున్నావు? నువ్వు పుట్టింది మందలో ఒకటిగా మిగిలిపోవటానికి కాదు, నీ సామ్రాజ్యానికి నువ్వు రాజువి కావటానికి. ఈ రోజే నీ చుట్టూ ఉన్న ఆ గొర్రెల మైండ్ సెట్ను వదిలే. రేపు ఉదయం 4 గంటలకే లేచి నీ గర్జనేంటో, నీ సక్సెస్ ఏంటో ఈ ప్రపంచానికి చూపించు. లే, నీ సామ్రాజ్యాన్ని వేటాడటం ఇప్పుడే మొదలుపెట్టు. మందలో గొర్రెలా కాకుండా ఒంటరిగానైనా సింహంలా గెలవటానికి మీరు సిద్ధంగా ఉంటే కామెంట్లో ఐఎమ్ ఎ లయన్ అని టైప్ చేయండి. చూద్దాం మన మందలో ఎంతమంది సింహాలున్నారో. రేపు 25వ రోజు మైల్ స్టోన్. ఇప్పటి వరకు మీరు వినని ఒక మోస్ట్ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ స్టోరీతో వస్తాను. సిద్ధంగా ఉండు.